నువ్వెంటో కుమారుడవే హోవతో ఏకమై ఉన్నావులే కుమారుడవే ఆ తండ్రితో ఏకమై ఉన్నావులే నువ్వు నేను అలా ఇలా యేసయ్యతో అలా ఇలా తండ్రి విడిచి ఒక్క క్షణం ఉండాలేనయ్యా తండ్రి నిన్ను విడిచి ఒక్క క్షణం నేను ఉండలేనయ్యా చప్పట్లు కొట్టి ఆరాధిద్దామా ఈల వేసి ఆరాధిద్దామా చప్పట్లు కొట్టి ఆరాధిద్దామా ఈల వేసి ఆరాధిద్దామా ఆరాధన ఆరాధన గోరి గట్టిగా చప్పట్లు కొడతాం యేసయ్యకి. హల్లెలూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరములో దేవుని పరిచర్య చెయ్యాలని తెలుసుండి అది దేవుడి పని అని తెలుసుండి కూడా పరిచర్య చేయరు కొంతమంది ఏదో చేస్తూ ఉంటారు. ఇదంతా ఎవరిదే? మీదే. చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. అంటే దేవుణ్ణి ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచకపోతే ఒక ఆరాధన చేసేటివే కాదు, చేతులు ఎత్తేసి ఏలేసేసి చప్పలు కొట్టేయడమే ఆరాధన ఏం కాదన్ను. హల్లెలూయా. దానికంటే ముఖ్యంగా మందిరంలో ఒక పని ఉంది, ఆ పని నువ్వు చెయ్యాలి. అది దేవుణ్ణి మహిమపరచడం అంటే. చెప్పకూడదాం గట్టిగా. అలాంటి ధన్యత ఎవరికైనా దొరుకుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో పరిచర్య నిన్ను పిలిచి నువ్వు ఇది చెయ్యమని అన్నారంటే నువ్వు నిజంగా చాలా ధన్యుడివి, ధన్యురాలు అబ్బాయి. దేవునికి స్తోత్రం. ధన్యురాలు నాన్న. అస్సలు మిస్ చేసుకోకండి. దేవునికి స్తోత్రం. మందిరములో పరిచర్య ఏ పరిచయం సాంబార్ గాయమన్నా కాసే అంతే. ఇంక చూడక ఇంకా ఆనపకాయ ఎవరెత్తాను అడక్కు నువ్వు. ఇంకా నువ్వు తెచ్చే ఆనపకాయ ఎక్కడ దొరుకుతుంది వెళ్తాయి నీకు. అల్లయ్య టమాటాలు ఎవడెత్తాడో అని అడక్కు. నేను సాంబార్ గాయమన్నా కాసే అంతే. అల్లయ్య. మందిరంలో చాప ఎత్తమన్నారు, ఎత్తే అంతే. తుడిసేయి అలా. సుబ్బలక్ష్మి తోడు రాదు, అది నువ్వు చెయ్యి, అది రాదు. హల్లెలూయా. కొంతమంది మాట్లాడుకుంటారు, నువ్వు ఉంటానంటే నేను ఉంటానే, మన ఇద్దరు కలిసి చేద్దామా. అలాగే ఇంకేది కదా అలా చేస్తారండి. ఇదేంటో మంద. దేవుని స్తోత్రం. మంద అడుగురాను గొర్రెలు మంద. పాస్టర్ గారు ఏం మాట్లాడినా కానీ మీరు మంద అనే మాట నాకు బీపీ రేసిపోతుంది. బైబిల్లో లేదండి మంద అని. చక్కగా రాశారు మంద అని. బాబు అంత గొప్ప మాట్లాడేది నేరిస్తుంది. మందిరంలో అద్భుతమైన పరిచర్య దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మాకు బెన్నీ గారు, శామ్ బెన్నీ గారు ఉన్నారు, నా ఆత్మీయ తండ్రి. ఆయన బాప్తిజం ఇచ్చారు. పాట ఎత్తాడు వెళ్తే పచ్చగడ్డి పీకమన్నాడు. ఏమిస్తాను వెళ్తే పచ్చగడ్డి. అందరూ పాడతాను, నాకు ఆశ, నేను కూడా పాడతాను, పాడితే బాగుండు కదా అని. అది పరిచర్య అనుకో. ఆయన ఏం ఆలోచించారు? చాలా తెలుగు ఆలోచిస్తారు ఆయన. నువ్వు వెళ్ళి అక్కడ పచ్చగడ్డి పీకు అన్నారు. పచ్చగడ్డి పీకనండి. అలాగేనండి అన్న. సొనుక్కుంటూ పీకాను. హల్లెలూయా. మళ్ళీ వెళ్తే ఎక్కడ పనప్ప చెప్పేస్తారు. 4 వారాల పనిగా చచ్చికాయాలి. ఎవడికి నట్టవు? నాకే నట్టం. హల్లెలూయా. ఎందుకు రాలేదని పాపం ఆయన వచ్చారు ఒక రోజు. పాపం దేవుని స్తోత్రం కలిగాక. అసలు విషయం చెప్తే చెయ్యి అంటారని ఏదో రెండు అలాగే వచ్చేస్తానని మళ్ళీ పచ్చగడ్డే పీకమన్నారు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ పచ్చగడ్డే పీక. అందరికీ మొత్తంలో మంచి పాటలు ఇస్తారు, నాకే తక్కువ, నీకు అన్నీ ఎక్కువే అమ్మా, నీకు అన్నీ ఎక్కువే నాయన. దేవుని స్తోత్రం. ఏంటి నాకు అర్థమాన పచ్చగడ్డి పీక. ఆ పచ్చగడ్డి పీకటంలోనే ఉంది మరి అసలైంది. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం. ఏం చేయాలి? మళ్ళీకి సరుక్కోకూడదు. ఇక సరుక్కున్నాను అయిపోయింది. సరుక్కుంటే ఈ ఆశీర్వాదం లేదు. సరుక్కోకుండా ఏ పని చెప్తా పని చేశాను. ఈరోజు ఇలా చేసేసాడు దేవుడు. ఆమేన్. ఈరోజు ఇలా చేసేసాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను కూడా ఇలా చేసేస్తాడు దేవుడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. పరిచర్య చెయ్యాలి. రాకడ వచ్చేస్తే ఇంకా దేవుడు త్వరగా వస్తున్నాడు. హల్లెలూయా. మళ్ళీ ఇటువంటి అవకాశాలు దొరకవు. నీకేదో పండగ చుట్టూ చేసే అంతే. కారు వేసుకెళ్ళి ఆ పాటగా అక్కడ ఉన్నాడంటే కారు ఉన్నా సరే రావట్లేదు, మరి ఎందుకో తెలదు, కారు వేసి తీసుకొచ్చాను అని ఉంటారు. అలాగంటే లేపమ్మాయి. దేనికి స్తోత్రం. టక్కుమని వచ్చేయాలి ఆయన అంతే. కారు వేసుకుని అదేంటి సుబ్బారావు గారిని పంపించారు, రమేష్ గారిని పంపించారు. నో రమేష్ నో. దేనికి స్తోత్రం. నువ్వే వెళ్ళాలి. హల్లెలూయా. అది నీకు అప్పచెప్పాను, నువ్వే చేయాలి. దేనికి స్తోత్రం. అది
హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పరేమా? ఆమేన్. రేపు కడిగే వ్యాపారాలు పెట్టామంటే కడిగేది అంటే మందిరం అది కడగ పెట్టామంటే ఆ యాల భలే అక్షత్రం నాకండి జ్వరంగా ఉందండి, మా కంపెనీని కడుక్కోను, పక్కడికి వచ్చి కడుగుతాను, కడగలేనండి. అది ఉంది కదా, దానికి అప్పచెప్పాలని మాకు తెలియదేంటి? దీనికి స్తోత్రం. నీకెందుకు అప్పచెప్పారు? కడిగేమన్నప్పుడు చప్పట్లు పడతా సార్ గట్టిగా. దేవుని పరిచర్య చెయ్యాలని తెలిసి ఉండి కూడా చెయ్యకపోవడం, దేవుని మహిమపరచకపోవడం అది పాపం అవుతుంది. హల్లెలూయా. చేస్తామా చెయ్యొద్దా? ఎవరో ఇలా మొఖం ఇప్పుడు దాకా ఎంత బాగా చూసింది ఆవిడ, ఈ మాటలు వెళ్తున్న కొద్ది కళ్ళు ఎంత పెద్ద చేసేసింది, నేరేడుకాయలాగా ఉన్నాయి, చూడలేకపోతున్నాను, రాత్రి జ్వరం వచ్చేసింది. దయచేసి అలా ఉండొద్దమ్మ, బంగారు తల్లి. హల్లెలూయా. నువ్వు కళ్ళు ఇలా పెట్టి కిందకి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేంటో తెలిసిపోయింది, నువ్వెవరో అర్థమయ్యింది, నువ్వేంటో అర్థమయ్యింది. కుమారుడవే తండ్రితో ఉన్నావులే, ఏకమైనావు. కుమారుడవే తండ్రితో ఉన్నావులే, ఏకమయ్యావులే. నన్ను కూడా యాగం చెయ్యి అలా, నన్ను కూడా అలాగ ఏకం చెయ్యి అలా, ఇలా. నాతోనే ఉంటావు, నీతోనే ఉంటానయ్యా. నాతోనే ఉంటావు. నీతోనే ఉంటానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మందిరములో పరిచర్య చేయాలని తెలిసి ఉండి కూడా పరిచర్య చేయకపోవటం, తప్పించుకోవటం పాపం అవుతుంది. అందరికీ దొరకదు ఆ భాగ్యం. దేవునికి ఇస్తున్నాడంటే నువ్వు తప్పకుండా అందులో పాలు పంపులు పంచుకోవాలి. ఆమె దేవుని స్తోత్రం. అలా చెప్పినట్టు చేసిన వాడిని దేవుడు ఏదో చేయాలనుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒక ఆశ కలిగితే దానికి దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను వాడుకుంటాడని నాకు నమ్మకం ఉంది. తప్పకుండా దేవుడిని బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మా, 2 కుర్రోళ్ళు కావాలి, పని ఉంది అక్కడ అన్నారనుకో, పాస్టర్ గారు చెయ్యాలమ్మా, మీ 2 తక్కువ వస్తున్నారు రావాలని అనుకో, పంపించేయాలి. వెళ్ళు. రే మళ్ళీ అడితో మాట చెప్పి, ఏమంటే వెళ్తున్నావు కదా, వచ్చేటప్పుడు ప్రార్థన చేయించుకుని రా అని చెప్పు. ఏం చెప్పాలి? ఆ పని చేసిన తర్వాత నువ్వేం చేయాలి? రాదు. నాకు నిజంగా చెప్తే నమ్మరండి, ఇక్కడ పాస్టర్ గారు నన్ను ఎవరెవరికి అప్పచెప్తుంటారు, ఇక్కడ అందరూ తెలిసినట్టు బాగా టచ్లో ఉన్నది ఇక్కడ. హల్లెలూయా. వాళ్ళు ఆయన ఏం చెప్తారు అదే చేస్తారండి. ఇంక మళ్ళీ ఎక్స్ట్రా ఏం చేయరు. ఇంకా కారు చక్రం ఎదరకట్టండి, అక్కడ లేదు, ఇక్కడికే వస్తుంది కారు. హల్లెలూయా. మామూలుడు కాదండి. హల్లెలూయా. చాలా మంచివారండి. హల్లెలూయా. అంటే అలాగనుకోకండి, తీసుకెళ్తారండి బాబు. దేవునికి స్తోత్రం. సార్ అయితే కారు ఆగిపోయిన, తమ్ముడు చాలా శ్రమ పెట్టాడు, ఎలాగే నేను ఎక్కడ ఇబ్బంది పడిపోతానని. అయ్యగారు ప్లీజ్ అయ్యగారు కొంతసేపు ఉంటారు. మొత్తానికి అలాగే సెట్ చేస్తారండి తమ్ముడు. మంచి మంచి పిల్లలు ఉన్నారండి ఇక్కడ. నేను వాళ్ళని బట్టి అంత సంతోషిస్తున్నాను, దేవుని బట్టి. చప్పలు కొడదాం సరే గట్టిగా. హల్లెలూయా. నిజంగా 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 మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు మీ ఎడల కృప చూపుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు చేసిన ప్రతిదానికి ప్రతిఫలం మీరు పొందుకుంటారు. తప్పకుండా బ్లెస్సింగ్స్ మీరు చూస్తారు. ఆల్రెడీ చూశారు కూడా. హల్లెలూయా. ఇక ముందు కూడా చూడబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. పలానా చోటకి వెళ్ళి మందులో వాక్యం చెప్పండి, చెప్పేయాలంతే వెళ్ళి. హల్లెలూయా. నువ్వు రా, పాట పాడండి, పాడేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన. నాకు రాదండి, నేను పందినండి, నేను పురుగునండి, నేను గేదినండి అని అనకూడదు. హల్లెలూయా. అక్కడ బైక్ ఇచ్చారంటే పాడేయడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు స్వరం బాగోదండి, గాడిదలాగున్నా పర్వాలేదు. గాడిని వాడుకోలేదా దేవుడు? చప్పలు కొడదాం సార్ గట్టిగా. గాడిని వాడుకోలేదా దేవుడు? హల్లెలూయా. దేవునికి ఇస్తుంది. ఇక్కడ వినకపోయానుకో, రోడ్డు మీద వెళ్తున్న కుక్క, ఏమే నీకు అక్కడ మా పాట ఇవ్వటానికి సమయం ఇస్తే ఎందుకు పాడలేదే అని కుక్క మాట్లాడింది అనుకో, చచ్చిపోవాల మాటకి. ఇంకా స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అయ్యి బాబోయ్, అలాంటివి జరగక ముందే దేవుడు అవకాశం ఇస్తున్నప్పుడు తప్పకుండా అందులో ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి, దేవుడిలో కలిసిపోవాలి. దేని స్తోత్ర. అల్లే చెప్తారా? పాస్టర్ గారితో కలిసి వెళ్ళటం కూడా ఒక పరిచర్య. దేనికి స్తోత్రం. అక్కడ ఏ పని అప్పు చెప్పబడుతుందో పరిచర్య చేయాలి, సనుక్కోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నాతో వారం రోజులుంటే ట్రైనింగ్ వచ్చేద్దండి ఎవరికైనా సరే. ఆడి మళ్ళీ రాకూడదు అనుకుంటాడు, కానీ కొంపలో పడుకున్నాక ఆడు నిద్రలేడు. ఇంకా ఎందుకో తెలుసా? నువ్వేంటో తెలిసిపోయింది, నువ్వెవరో అర్థమయ్యింది, నువ్వు
మళ్ళీ పిలుస్తావు, కారు తోలమంటావు. అలా నన్ను దేవుడు మంచివాడండి. నువ్వేంటో తెలిసిపోయింది, నువ్వెవరో అర్థమయ్యింది. కుమారుడవే తండ్రితో ఏకమై ఉన్నావులే, కుమారుడవే యెహోవాతో ఏకమై ఉన్నావులే. నన్ను కూడా నీతోనే అలాగలా ఇలా నీతోనే నన్ను కూడా ఏకం చేస్తావులే, ఏకం చేస్తావులే. కుమారుడవే ఆ తండ్రితో ఏకమై ఉన్నావులే. ఈల వేసి పాడదామా, చప్పట్లు కొట్టి ఆడదామా, ఈల వేసి పాడదామా. మందిరంలో ఏ పరిచర్య అయినా, మందిరంలో ఏ పరిచర్య అయినా నేను ముందుంటాను, చేస్తానులే. యేసయ్యకి అంకితం అయిపోతాలే, ఏ పైనైనా చేస్తానులే, ముందుంటానులే. హరి హరిరా ఆరాధన ఆరాధన గోరి ఓ ఆరాధన కమలబడి ఆరాధన గోరి ఆరాధన ఆరాధన యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఎవరు చూడలేదు ఎవరు నన్ను చూడలేదు, నువ్వు చూచి నాకింత భాగ్యం ఇచ్చావులే, నువ్వు నన్ను చూచి భాగ్యం ఇచ్చావులే. ఆరాధన ఈ స్థలములోకి నీచగా, ఈ స్థలములోకి నీచగా అయ్యా ఈ స్థితిలో ఉండడానికి కారణమే కుమారుడవే అతనితో సహవాసము ఆరాధిరా. హల్లెలూయా. ఇలాగే పాడుకోవాలనిపిస్తుంది. నచ్చిందే పాట, నచ్చలేదా? మరి మొక్కలకి ఎలా పెట్టారు? దేనికి స్తోత్రం. నీ టైం తెలియదు, ఆల్రెడీ అయిపోయింది, 12 అయిపోతుంది. ఇంకా అప్పుడు అయిపోయిందా? దేనికి స్తోత్రం. ఇది నిజంగా కరెక్టా కాదు? ఇది ఎప్పుడు చూసినా అది ఎక్కడ ఉంటుంది ముళ్ళు, అది బ్యాటరీ అప్పుడు చూసి అంత డౌట్ వచ్చేసింది. ఏంటి టైం ఎప్పుడైపోయింది? కంగారా అంటే ఫాస్ట్ గారు అబద్ధం ఆడుతున్నారు. కరెక్ట్ టైం పెట్టారు. దేవునికి స్తోత్రం కదంగా. హల్లెలూయా. మందిరంలో మీకు పరిచర్య అప్పగిస్తే తప్పకుండా చేయండి, అస్సలు వదులుకోకండి. ఎంత ధన్యత తెలుసు అది. హల్లెలూయా. కొన్నిసార్లు అవకాశాలు ఉండవు. సరిగ్గా నువ్వు ఆరాధన చేసే టయాన్ని చేద్దాం అనుకుంటావు, ఏదైతే చేద్దాం కూడా. పాస్టర్ గారు ఇప్పుడే పంపించారండి నేను అక్కడికి, ఇప్పుడు సమీర్ గారు వచ్చారు, ఎంత ఆరాధన, అబ్బా భలే ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. నేను అదే ఎంజాయ్, అది ఓకే, దేనికి స్తోత్రం కలిగాను. నీకు ఆ పని చెప్తే నీకు అదే ఎంజాయ్ చెప్పకూడదు, అక్కడ చెయ్యాలి. అది నీకు ఆశీర్వాదమే. దేవునికి స్తోత్రం. ఒక రోజు వస్తుంది, సామ్యూయల్ గారు నిన్ను పిలుస్తారు, నాతో కలిసి నాట్యం చేయంటారు అందరం ముందు. చెప్పకూడదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్తారు సరి గట్టిగా. హల్లెలూయా. నాతో వస్తారా? నిజంగా చెప్తున్నారు. నాతో కలిసి బలిపేట మీద నా చేయి పట్టుకుని ఇలాగ నడుస్తారంటే ఇటు. దేని స్తోత్రం. అలా తమ్ముడు ఇట్లా దేని స్తోత్రం కలిగా. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేంటో తెలిసిపోయింది, నువ్వేంటో తెలిసిపోయింది, నువ్వెవరో అర్థమైంది. పాడదాం. నువ్వెవరో
కుమారుడవే నా తండ్రితో సహవాసము అలా ఇలా నీతోనే నా జీవితం అలా ఇలా నీతోనే నా జీవితం అలా ఇలా నీతోనే యేసయ్యా నా జీవితం అలా ఇలా హల్లెలూయా. తను అనుకున్నాడా ఈరోజు ఇలాగా సామ్యలయ్య గారితో ఉంటానని? అలాంటి అవకాశాలు వస్తాయి నీకు అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు ఎక్కడక్కడ కానీ హల్లెలూయా. పాస్టర్ గారు ఏ పని చెప్తే ఆ పనిలో నమ్మకంగా ఉండి నీకు హ్యాపీ, ఆమేన్. చాలా హ్యాపీగా, ఎంత హ్యాపీగా ఉంది మీకు. దేవునికి స్తోత్రం. నీతోనే నా జీవితం కడవరకు అలా నీతోనే యేసయ్యా నా జీవితం ఇలా నీతోనే నా జీవితం అలా ఇలా హల్లెలూయా. దేవుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు తమ్ముడు. దేవుడి సేవ పిలుస్తుంది మీకు. మీరు ఒకవేళ ఏ వర్క్లోనే చేద్దాం గమ్ముని వెళ్తున్నా సెట్ కాదు, కానీ ఆయన్ని ఆలోచించకండి. దేవుడు మంచిగా వాడుకుంటాడు మిమ్మల్ని. అలా అపోస్తులు అనాయింటింగ్ మీ మీద ఉంది. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకున్నాను కాక, ఆయన కృప నీకు తోడై ఉండను కాక. నువ్వు అడుగుతున్నవన్నీ పొందుకుంటావు. నువ్వు ఏదైతే అడుగుతున్నావు, గదిలో కన్నీరు కారుస్తున్నావు, అవన్నీ నేను చూస్తున్నాను కుమారుడు. నేను నీకు ఇస్తున్నాను అసలు. ఆశీర్వదిస్తాను. గట్టిగా చెప్పకూడదు. నీతోనే నా జీవితం కడవరకు అలా నీతోనే యేసయ్యా నా జీవితం ఇలా నీతోనే నా జీవితం ఇలా నీతోనే నా జీవితం కడవరకు అలా నీతోనే యేసయ్యా కడవరకు యేసయ్యా అలా నీతోనే యేసయ్యా కడవరకు అలా నీతోనే నా జీవితం కడవరకు అలా ఇలా. చప్పట్లు కొట్టి ఆరాధించాగా పాడదాం. వరకు అలా గ్లోరీ అందరు కలిసి పాడదాం. వరకు ఇలా నీతోనే నా జీవితం కడవరకు అలా గ్లోరీ కడవరకు ఇలా. హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా ఉందండి? ఎంతమంది ఆనందిస్తున్నారు ఈ సన్నిధి? దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ఎరిగిండి దేవునిగా మహిమపరచకపోతే ఏమవుతుంది? భ్రష్ట మనసుకి అపవిత్రతకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. ఎవరు? దేవుని ఎరిగినాడు. నేను ఒక మాట అడుగుతాను. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు? మర్చిపోయారండి? అస్సలు మర్చిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన ప్రార్థనలో ఎక్కువగా దేవునికి ట్యాంక్స్ ఎత్తినట్టుగా చూస్తాం. కృతజ్ఞతలు ఎక్కువగా చెప్పాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకుని ప్రతిదానికి కూడా కృతజ్ఞతలు తండ్రి అన్నాడు. మనం కృతజ్ఞత కలిగి ఉందాం.
దేవుడు చేసిన మేలును మర్చిపోకుండా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. మీ పాస్టర్ గారికి ఇచ్చిన మంచి తలాంతు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి నెలాఖరికి ప్రభా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అద్భుతంగా జరిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ కూడా దేవుని స్తుతిస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం, దేవునికి మహిమ. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం జరుగుతుంది తెలుసా? కలపబడే ఆశీర్వాదాలు యాడ్ అవుతాయండి. ఏం యాడ్ అవుతాయండి? కలపబడే ఆశీర్వాదాలు. కలపబడే ఆశీర్వాదాలు అంటే నీకు ఒక ఇల్లు ఉందనుకో, ఆ ఇల్లుకు ఇంకో ఇల్లు చేరుస్తాడు. చెప్పకూడదు, రెండు ఇల్లు అవుతాయి. కలపబడే ఆశీర్వాదం, హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు ప్రతిసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది 100 మంది 200 మంది ఉందామనుకున్నాం ఈ ఆత్మలన్నీ. ప్రభా ఈ 200 మందిని నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ప్రభా, నీకు కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు అని వారు తెలుపుతున్నప్పుడు రాజకుమార్ గారు 200కి 200 అవుతుంది. చెప్పకూడదు కంటే ఇప్పుడు 400 అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు 400 బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే 400కి 400 కలుపుతాడు, 800 అవుతుంది. 800 అయితే ఇది సరిపోతుందా? ఆ పక్కది కొనాలి, ఈ పక్కది కొనాలి, ఆ రోడ్డు కూడా దొరికేయచ్చు దేవుడి చిత్తమైతే. చెప్పకూడదు గట్టిగా ఈ పక్కది కొనాలి. ఇలాగ ఉంటుంది అనమాట కలపబడే ఆశీర్వాదాలు. చెప్పకూడదు గట్టిగా. దీనికి ఆల్రెడీ ఒక మంచి ప్లేస్ని ఆల్రెడీ సెట్ చేశాడు దేవుడు. నేను నమ్ముతున్నాను, గట్టిగా చెప్పకూడదామండి. హల్లెలూయా. ఈ 2025, 2026, 2027, 2028, 2029 లోపు ఇంకా హల్లెలూయా వీరికి దేవుడు అప్పగించిన పరిచర్య చాలా అద్భుతంగా పెరగబోతుంది. ఆమేన్. కలపబోతున్నాడు. ఇదంతా ప్రవచనమే, ఇదంతా అభిషేకమే. దేవునికి స్తోత్రం కనుక ఇది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. మేము చూస్తామండి. దేవుడి చిత్తం అయితే మళ్ళా అయ్యగారు అందులోంచి పరిశుద్ధాత్మ మాట్లాడి మాలంటాడు పిలిస్తే తప్పకుండా మళ్ళీ రావటానికి సిద్ధంగా ఆ జనాంగాన్ని మళ్ళీ మేము చూడాలి. కొత్త ఫ్యామిలీస్ తీసుకొస్తాడండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న ప్రేయర్స్ అలాంటివండి. చెప్పకూడదు కదా. కొత్త ఫ్యామిలీస్, హల్లెలూయా. మీరు ఎప్పుడు చూడరు, వాళ్ళు తెలియదు, అనుకోకుండా వచ్చేస్తారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు తీసుకొచ్చేస్తాడు వాళ్ళు, అటువంటి ఫ్యామిలీస్. హల్లెలూయా. దేవుడు బ్లెస్ అయిపోతున్నాడండి. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఆశీర్వాదాలు. మేము చూస్తామండి. అది ప్రవచనం. దేవునికి స్తోత్రం. నేను మొన్న ఒక చోట ఒక అబ్బాయి ఎక్కడో మందిరంలో ఎక్కడ చివరి ఉన్నాడండి. ఇక్కడ దగ్గర నెక్కరేసుకుని కుర్రోడు ఇంత ఉంటాడు, ఈ అబ్బాయి ఎంత ఉంటాడు, ఇంత కొంచెం పెద్దగా ఉంటాడు, తింగరగా నోట్లు ఇలా పెట్టుకుని ఇలా చూస్తూ ఉండేవాడు. నేను ఆరాధన చేస్తుంటే ఇలా చూసేవాడు, ఈ నెక్కరలా ఎగరేసుకుంటూ పైకి ఇలాగా దేనికిస్తుంది. నేను అక్కడి నుంచి రే బాబు ఇట్రా అని పిలిచాడు. ఎత్తి మీద చేయించి నువ్వు ప్రవక్త అవ్వబోతున్నారా? దేని స్తోత్రం. అందరూ నవ్వుకున్నారు. ఈడేటి తెంగరోడేటి, ఈడికి బట్టలు వేసుకోవడమే సరిగ్గా రాలేదు, ఆడి ప్రవక్త అన్నాడు. ఈ రోజు అతను ప్రవక్త. 5,000 మంది సంఘం ఈ రోజున. ఎంతమంది అండి? 5,000 మంది అండి. ఆయన చూస్తుంటే ఆశ్చర్యం అయిపోతుంది ప్రభు. ఆ రోజు ఎంత అద్భుతంగా మాట్లాడు. అబ్బాయి అంటున్నాడంట, అయ్యగారిని ఒకరోజు స్పెషల్గా తీసుకురావాలనుకుంటున్నాను నేను. ఎవరి దగ్గర అన్నారంట, ఆయన నాకు చెప్పారు. దేని స్తోత్రం. మందిరం కట్టాడండి, 2 కోట్లు పెట్టి కట్టాడు. ఆశ్చర్య తింగరుడు అండి, నోట్లో వేలు పెట్టుకుని ఇలా ఉన్నారు అతను. ఈరోజు అతను తిట్టుకున్న వాళ్ళు అందరూ కూడా అనుకున్నాడు ఈరోజు అసలు ఏం అనలేరు ఇంకా. నేను స్తోత్రం. ఆయన బట్టి దేవుడు నా మహిమపరచబడుతుంది. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ పరిచర్యని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. కృతజ్ఞతలు చెప్పాలి. అమ్మా, నా వ్యక్తిగత ప్రార్థన చెప్తున్నాను. నేను ప్రేయర్లో కూర్చున్నప్పుడు ముందు దేవుని స్తోత్రాలు చెప్తాను, ఆరాధన ఎక్కువ చేస్తాను. స్తోత్రాలు చెప్పి ఆయన పొగుడుతూ ఇప్పుడు పాడాను కదా, మళ్ళీ పాడతాడేమో అనుకుంటాను. మళ్ళీ మీరు అన్నందుకైనా పాడేస్తాను దేవుని స్తోత్రం. తప్పకుండా పాడతాను అదే పాట. అలా పాడుకుంటూ అలా ఎంతసేపు అవుతుంది. అప్పుడు అంటాను దేవుని స్తోత్రం. అయ్యా, నువ్వు నాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలయ్యా. నువ్వు నాకు ఇచ్చిన నిరీక్షణ బట్టి కృతజ్ఞతలయ్యా. నువ్వు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, పిలుపుని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు, ఆయుష్ని బట్టి నీకు కృతజ్ఞతలు, నాకు ఇచ్చిన ఈ దేహాన్ని బట్టి కృతజ్ఞతలు. హల్లెలూయా. నాకు ఇచ్చిన తలాంతులు బట్టి కృతజ్ఞతలు, నాకు ఇచ్చిన ప్రత్యేకమైన పిలుపుని బట్టి, నేను వాడుకుంటున్న విధానం బట్టి కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కృతజ్ఞతలు, నాకు ఇచ్చిన భార్యను బట్టి, పిల్లల్ని బట్టి కృతజ్ఞతలు ప్రభు. నాకు ఇచ్చిన తల్లిదండ్రులు బట్టి కృతజ్ఞతలు, నాకు ఇచ్చిన రక్త సంబంధం బట్టి కృతజ్ఞతలు, బంధువులు బట్టి, స్నేహితులు బట్టి, మిత్రులు బట్టి కృతజ్ఞతలు. ఇరుగు పొరుగు వారు బట్టి కృతజ్ఞతలు. నాకు పరిచయం చేసిన కుటుంబాలు బట్టి కృతజ్ఞతలు.
ఈ ఇంట్లో 10 మంది వచ్చి ఈరోజు ఒకప్పుడు ఏమి పెట్టిన ప్రతి కానీ ఈరోజు 10 మంది వచ్చి మా ఇంట్లో ఉండిపోయినా వారిని పోషించగలిగిన స్తోమతలు ఈరోజు పెట్టావు. నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు మంచి చదువు ఇచ్చావు, నీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నువ్వు నాకు జ్ఞానం ఇచ్చావు, నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు ఈ అందాన్ని ఇచ్చావు, నీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు ఈ వాక్కుని ఇచ్చావు, నీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు. స్తోత్రం చెప్పరేమో గట్టిగా గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పారా? అలాగే నువ్వు కూడా నాకు ఈ జాబ్ ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు ఈ పిల్లల్ని ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు మంచి పాస్టర్ గారు ఇచ్చినందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు మంచి పాస్టర్ గారిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు మంచి ఫ్యామిలీస్ని పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. హల్లెలూయా. ఇతరులకు పెట్టే చేయిగా ఉంచావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. హల్లెలూయా. నన్ను తలగా ఉంచావు, నీ కృతజ్ఞతలు కృతజ్ఞతలు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పడగొట్టి దేవుని మైపరుతా. నాకు ఉండడానికి ఇల్లు ఇచ్చావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. కట్టుకోవడానికి బట్టలు, తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం ఇచ్చావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నా కోసం పంచభూతాన్ని సృష్టించావు, నీ కృతజ్ఞతలు 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 కృతజ్ఞత. బయటికి వెళ్తుంటే ఇంట్లోకి వస్తున్నప్పుడు నీ కాపుదల కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నీ దేవదూత నా పక్కన నిలబెట్టావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఏ యాక్సిడెంట్ జరగకుండా కాపాడుతున్నావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. నన్ను అనుక్షణము కాపాడుతున్నావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు. ఏ హాస్పిటల్కి వెళ్ళకుండానే నాకు ఆరోగ్యం ఇస్తున్నావు, తగ్గిస్తున్నావు, కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. పనికి వెళుతుండగా జీవితం ఆగకుండా వచ్చేస్తుంది, కృతజ్ఞతలు 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 కృతజ్ఞతలు. హల్లెలూయా. గట్టిగా చప్పడగొట్టి దేవుని మైపరుతా. నాకు మంచి భర్తలు ఇచ్చావు, కృతజ్ఞతలు. నాకు మంచి అత్తగారిని ఇచ్చావు, కృతజ్ఞతలు. నాకు మంచి మామగారిని ఇచ్చావు, కృతజ్ఞతలు. నాకు మంచి మరిది గారు ఇచ్చావు, కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన వారందరి బట్టి కృతజ్ఞతలు రాజా. రాజా నీకు కృతజ్ఞతలు కృతజ్ఞతలు తండ్రి. ఎంతో మందికి ధన్యత లేదు నాయనా, నీ కృప నాకు చాలును ప్రభువా. నాకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు, నాకు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన స్వరాన్ని బట్టి కృతజ్ఞతలయ్యా. వందనాలు వందనాలు. నువ్వు నాకు అనుగ్రహించిన కుమారుడు బట్టి కృతజ్ఞతలు 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 కృతజ్ఞతలు. ప్రతి దాన్ని బట్టి కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు కృతజ్ఞతలు చెల్లించలేనందున వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పగిస్తారన్నాడు. కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పాలి. కలపబడే ఆశీర్వాదాలు. అసలు నీ పరిస్థితి ఒకలాగా ఉంటుంది. అమ్మ ప్రతి నెల ఇలా జరగాలి, ఇంకా గంభీరంగా జరగాలి, ఇంకా బాగా జరగాలి బిడ్డగా. అది నా ఆశ, నా కోరిక. దేవునికి కృతజ్ఞతలు చెప్తారా కృతజ్ఞతలు. హల్లెలూయా. దేవుని ఒక కృతజ్ఞతలు చెప్పకపోతే, దేవుని ఎరిగిన దేవుడిగా మహిమపరచకపోతే, దేవునికి హృదయంలో చోటు ఇవ్వకపోతే, వాళ్ళ హృదయంలో ఏముంటాయి తెలుసా? వాళ్ళ కృతజ్ఞత లేని హృదయాల్లో ఏముంటాయి తెలుసా? దేవుని మహిమపరచలేని వారి హృదయంలో ఏముంటాయి తెలుసా? దేవునికి చోటు ఇవ్వలేని మనసులో హృదయంలో ఏముంటాయి తెలుసా? 29 కాడి నుంచి చదివారు. రోమపత్రిక 1:29 కాడి నుంచి ఉన్నాయి అందులో. అవి చదవండి ఒకసారి, చదవండి. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, దుర్నీతట దుష్టత్వమట, లోభమట, ఈర్ష్య ఉంటుందట, మత్సరం ఉంటుందంట వాళ్ళు, నరహత్యం ఉంటుందంట వాళ్ళు, కలహం ఉంటుందట, కపటం ఉంటుందట, వైరం ఉంటుందట, కొండెగాండ్రట, అపవాదికులట, దేవద్వేషులట, హింసకులట, అహంకారులట, పెంకములాడేవారట, చెడ్డవాటిని కల్పించేవారట, తల్లిదండ్రులకు అవిధేయులట, అవివేకులట, మాట తప్పేస్తారట, అనురాగహితులట. ఎన్ని వచ్చాయమ్మా ఇందులో? ఇన్ని ఉంటాయి కృతజ్ఞత లేని వారి హృదయంలో. ఇవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని వివరితే కూర్చోలేము మనం. దాని స్తోత్రం. భయం వేసేస్తుంది. హల్లెలూయా. ఈ చెప్పబడి చూడండి, కార్తీక దీపం ఎన్ని ఎపిసోడ్లు అయిందో మనకు వద్దు, కానీ దానికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు ఇందులో ఎన్ని రాశారు చూడండి. ఈ అన్నింటిలో ఏదైనా మనలో ఉంటే మనం కృతజ్ఞత లేని వాళ్ళమే, దేనికో అప్పగించబడిన వాళ్ళమే. జాగ్రత్త పరీక్ష చేసుకోవాలి. ప్రభు ఇప్పుడు చెప్పబడింది ఏది నా హృదయంలో ఉండడానికి లేదు కనుక నీకు నేను ప్రతిష్టత చేసేసుకుంటాను. నా హృదయాన్ని, నా మనసు నీకు ఇచ్చేస్తాను ప్రభా. నీకు రుణపడి ఉన్నాను ప్రభా. నువ్వు ఏది చెబితే నేను అది చెయ్యటానికి సిద్ధముగా ఉన్నాను ప్రభా. నీ మాటకు లోబడతాను ప్రభా అని నువ్వు చక్కటి తీర్మానం చేసుకో. ఈరోజు నిండు కుండతో ఇంటికి వెళ్ళబోతున్నావు. ఒక బలమైన అభిషేకంతో ఇంటికి వెళ్ళబోతున్నావు. నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరేమి అనుకున్నా గాని
స్తుతించుట మానను, ఎవరేమి అనుకున్న గాని ప్రార్థించుట మానను. పాడదాం. ఎవరేమి అనుకున్న గాని యేసయ్యా, ఎవరేమి అనుకున్న గాని నీతోనే నా జీవితం కడవరకనా, నీతోనే నా జీవితం కడవరకనా. ఇలా ఎవరేమి అనుకున్న గాని అందరు పాడదాం. యేసయ్యా, ఎవరేమి గాని కాచావులే నన్ను గతకాలము, చూచావులే నన్ను ఈ దినమున. కాచావులే నన్ను గతకాలము, చూచావులే నన్ను ఈ దినమున. అందుకే కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, అందుకే కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నీతోనే నా జీవితం అలా ఇలా, నీతోనే అందరూ కడవరకు అలా, నీతోనే అందరు పాడదాం. నీతోనే యేసయ్యా కడవరకు అలా ఇలా, నీతోనే నా జీవితం కడవరకు అలా. నీతోనే ఇలా, ఏమి రూపం ఆ రూపం అలా ఇలా, దైవ స్వరూపం నీదేనయ్యా. ఆనందం సంతోషం నీతోనే కడవరకు నా జీవితం అలా. అందరు పాడదాం. యేసయ్యా కడవరకు అలా. పరిశుద్ధాత్మ మీద పనిచేస్తా ఉంది, దేవుని సన్నిధి అనుభవిస్తా ఉన్నాం. నీతోనే కడవరకు నా జీవితం అలా. నీతోనే కడవరకు అలా. యేసయ్యా, నీతోనే నా జీవితం కడవరకు అలా. నోరు తెరిచి నీతోనే మైక్ తీసుకుని అలా. కడవరకు యేసయ్యా, నీతోనే కడవరకు అలా. నీతోనే నా జీవితం కడవరకు అలా. నీతోనే స్తోత్రాలే స్తుతులే స్తోత్రాలే అలా. స్తోత్రాలే స్తుతులే స్తుతులే అలా అలా. రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు దేవుని స్మరించండి. అందరూ కూడా ఈ సందర్భంలో లేచి నిలబడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. కుమారుడవే ఆ తండ్రితో ఏకమయ్యాలే. కుమారుడవే యెహోవాతో ఏకమై ఉన్నావులే. కుమారుడవే యెహోవాతో ఏకమై ఉన్నావులే. కడవరకు నా జీవితం అలా ఇలా, నీతోనే నా జీవితం కడవరకు అలా. నా జీవితయా కడవరకు అలా. ఈ చెయ్యి పట్టి నడుస్తానయ్యా.
కొంచెం ఎక్కువ స్తుతి స్తుతి కొంచెం ఎక్కువ కడవరకు అన్నా నీతోనే నా జీవితం కడవరకు ఎలా నీతోనే నా జీవితం కడవరకు అలా నీతోనే యేసయ్యా 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 నీతోనే కడవరకు నా జీవితం అలా నీతోనే యేసయ్యా నా జీవితం కడవరకు ఎలా నీతోనే యేసు జీవితం కడవరకు అలా నీతోనే కడవరకు అలా నీతోనే కడవరకు ఇలా కుమారుడవే 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 ఆ తండ్రితో ఏకమై ఉన్నావులే కుమారుడవే ఆ తండ్రితో ఏకమై ఉన్నావులే 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 నాతో ఉంటావులే ఉన్నావులే ఉన్నావులే నాతో ఉంటావులే నీతోనే కడవరకు నా జీవితం అలా నీతోనే నా జీవితం అలా నీతోనే స్తోత్ర నా జీవితం అలా నీతోనే స్తుతి స్తోత్ర గ్లోరీ మహిమ దేవుని ఎరిగి ఉండి దేవుడిగా మహిమపరచాలి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు నా జీవితం నీ హృదయంలో దేవుడికి చోటిపు గ్లోరీ నీతోనే కడవరకు నా జీవితం ఎలా నీతోనే కడవరకు నా జీవితం ఎలా నీతోనే కడవరకు నా జీవితం అలా అలా ఇలా యేసయ్యా కుమారుడవే కుమారుడవే దైవ కుమారుడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్న క్రీస్తు తండ్రి కుమారుడు ఏకమైన క్రీస్తు శిరస్సు మీద అనేక కిరీటములు ధరించిన క్రీస్తు స్తుతి స్తుతి త్వరగా వస్తున్న క్రీస్తు స్తుతి 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 అటుడు చూడండి ఎవరు కూడా స్తోత్ర కుమారుడవే యెహోవాతో ఏకమై ఉన్నావులే నీతోనే నా జీవితం కడవరకు అలా నీతోనే గ్లోరీ యేసయ్యా నా బాబా శంకర బాబా అటుడు చూడండి ఎవరు కూడా నా జీవితం కడవరకు ఇలా ఆరాధన ఆరాధన నివేదన అలా ఆరాధన ఆరాధన కుమారునికి ఇలా ఆరాధన ఆరాధన కుమారునికి ఇలా ఆరాధన 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 యెహోవాకే ఇలా ఆరాధన ఆరాధన పరిశుద్ధాత్మనికి అల్లా ఆరాధన గట్టిగా
గట్టిగా చప్పుడు కొడదాం. వేర్తరిచి కృతజ్ఞతలు చెప్పు. దేవుని ఆత్మ అందరి మీద పని చేస్తా ఉంది. పరిశుద్ధాత్మ ఎవరిని విడిచిపెట్టద్దు. ఆరాధన ఆరాధన ప్రతిరోజు ఇలా ఆరాధన ఆరాధన రాత్రంతా ఇలా ఆరాధన ఆరాధన ప్రతి రాత్రి ఇలా ఆరాధన. అడ్డు చూడద్దు. ఆరాధన వరకు కోళ్ళు తెరవద్దు. చప్పుల కొడుతూ మహిమపరుస్తూ స్తుతిస్తూ నోరు తెరిచి దేవుని స్తుతించు. అద్భుతం జరుగుతుంది. అద్భుతం జరుగుతుంది. కార్యం జరుగుతుంది. కార్యం జరుగుతుంది. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. నో 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 నో. స్తుతి 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 స్తుతి. ఆ తండ్రితో ఆరాధన 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 ఇలా ఆరాధన కుమారునికే అన్నా ఇలా ఆరాధన ఆరాధన యేసుకే ఇలా ఆరాధన ఆరాధన కుమారునికే ఇలా ఆరాధన ఆరాధన యేసయ్యకే ఇలా. గ్లోరీ. దేవుడాత్మ నీ మీదకు వస్తున్నది. హృదయం తెరే. నీ హృదయంలో చోటిము దేవునికి. బుద్ధి స్తోత్ర మహిమ బా తండ్రి ఆండవరే యేసప్ప ఎవరు విడిచిపెట్టద్దయ్యా. చిన్నపిల్ల మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని తాకండి. ఆరాధన ఆరాధన ప్రతిరోజు ఇలా స్తుతి. తండ్రికి ఆరాధన, కుమారునికి ఆరాధన, పరిశుద్ధాత్మ దేవునికి ఆరాధన. మనసంతడితో హృదయమంతడితో మనసంతడితో హృదయమంతడితో గ్లోరీ గ్లోరీ. హృదయంతో మనసుతో ఆరాధన ఇలా మనసుతో హృదయంతో ఆరాధన ఇలా. గ్లోరీ గ్లోరీ. స్తుతి స్తుతి. విడుదల 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 విడుదల. యేసు నామములో విడుదల 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 విడుదల. యేసు నామములో ఆరాధన 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 అన్నా. కుమారునికే ఆరాధన రోజంతా లేదా. పరిశుద్ధాత్మకే ఆరాధన రోజంతా లేదా. ఆరాధన మహిమ యేసునికే లేదా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఆరాధన ఆరాధన ఆరాధన. విడుదల 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 విడుదల. ఆరాధన సాధన నీతోనే కడవరకు నా జీవితం ఎలా. నీతోనే కడవరకు నా జీవితం ఎలా. మహిమ మహిమ కుమారునికే ఎలా. మహిమ మహిమ కుమారునికే మహిమ 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 పరిశుద్ధాత్మనికే మహిమ 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 యేసుకే ఇలా. మహిమ 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 ఇలా. గ్లోరీ. దరవరమ లోక శోకరమ
బరబరి బలబర కనరవ స్తుతి 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 స్తోత్ర. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవుని నామాన్ని మహిమపరుద్దామా? కృతజ్ఞతలు కృతజ్ఞతలు స్తుతి స్తుతి. ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం, రుణం తీర్చుకోలేం రాజా, రుణం తీర్చుకోలేం రాజా. బతికించావు, ఆయుష్ ఇచ్చావు, నిలబెట్టావు, కట్టావు, బలపరిచావు, తోడుగా ఉన్నావు, నీడగా ఉన్నావు, ఆదరించావు, పోషిస్తున్నావు, బలపరుస్తున్నావు. నీ కౌగిట్లో భద్రపరిచావు, నీ సంకనెత్తుకున్నావు, నీ భుజమెడెత్తుకున్నావు, నీ చేతిలో చెక్కుకున్నావు, మమ్మల్ని ఆదరించావు, వాగ్దానం ఇచ్చావు, నడిపించావు. మాట తప్పలేదు, నడుమ తిప్పలేదు. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, సర్వాధికారిని, నీకు అసాధ్యమైనది లేదే లేదు రాజా, లేదు ప్రభువా. స్తుతి 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 స్తోత్ర. అభిషేక మొదగా 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 స్తుతి స్తుతి స్తుతి. నీతోనే నా జీవితం కడవరకు అలా, నీతోనే నా జీవితం కడవరకు ఇలా, నీతోనే నా జీవితం కడవరకు అలా ఇలా నీతోనే కడవరకు నా జీవితం నీకంకితం. కడవరకు నీతోనే ఇలా హలా. కుమారుడవే ఆ తండ్రి యెహోవాతో ఏకమై ఉన్నావులే, ఉన్నావయ్యా. నన్ను కూడా ఏకం చెయ్యయ్యా. కుమారుడవే యెహోవాతో ఏకమై ఉన్నావులే. నీతోనే కడవరకు నా జీవితం అలా, నీతోనే కడవరకు నా మనసు ఇచ్చేస్తా. నీకేనయ్యా నా హృదయం ఇచ్చేస్తా. యేసయ్యా నా మనసు నీకే ఇచ్చేస్తా. యేసయ్యా నా హృదయం నీకే ఇచ్చేస్తా. అందరూ యేసయ్యా నా మనసు నీకే ఇచ్చేస్తా. యేసయ్యా నా హృదయం నీకే అంకితమే. యేసయ్యా నా హృదయం నీకే ఇచ్చేస్తా. అందరూ యేసయ్యా నా హృదయం నీకే ఇచ్చేస్తా. అందరూ నీకే ఇచ్చేస్తా. యేసయ్యా నా హృదయం చోటు నీకు ఉందయ్యా. యేసయ్యా నా హృదిలో చోటు ఉందయ్యా. యేసయ్యా నా హృదిలో నీకు చోటు ఉందయ్యా. నా యేసయ్యా నా హృదిలో చోటు నీకు ఉందయ్యా. యేసయ్యా నా హృదిలో చోటు నీకు ఉందయ్యా. అలా అంటున్నప్పుడే యేసయ్యా
నా హృదిలో చోటు నీకు ఉందయ్యా. బండి బండి యేసయ్యా. ఆ ఆ ఆ ఆ ఆరాధనా హృదయావంతటితో నీకే ఆరాధనా. ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను. ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను. ఎవరేమి అనుకున్నా గాని స్తుతించుట మానను. ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట మానను. నీతోనే నడవరకు నా జీవితం ఇలా. నీతోనే నడవరకు నా జీవితం అలా. ఎవరేమి అనుకున్నా గాని చప్పట్లు కొడుతూ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కాచావులే నన్ను గతకాలము, చూచావులే నన్ను ఈ దినమున. కాచావులే నన్ను ఎస్ స్తోత్ర. అందుకే యేసయ్యా నీతోనే సహవాసం. అందుకే యేసయ్యా నీతోనే సహవాసం. ఎవరేమి ఎవరేమి అనుకున్నా కానీ ఎవరేమి అనుకున్నా ముందుగా ఎంజాయ్ చేయ ఆరాధనలో. దేవుడు నీతోనే ఉన్నాడు. లోరి ఎవరేమి అనుకున్నా కానీ నావే యేసయ్యా. వెతికిందిలే నన్ను నీ హస్తము, తొడిగిందిలే నాకు నీ వస్త్రము. వెతికిందిలే నన్ను నీ హస్తము, తొడిగిందిలే నాకు నీ వస్త్రము. అందుకే యేసయ్యా నీ దేహం దేవాలయం అయిపోయిందయ్యా. అందుకే ఎవరేమి అనుకున్నా కానీ 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 కొన్నాదిలే నన్ను నీ రక్తము. కొన్నాదిలే నన్ను నీ గర్భము. కొన్నాదిలే నన్ను నీ రక్తము. అందుకే నీతో సహవాసం. అందుకే అందుకే సహవాసం. ఎవరేమి అనుకున్నా కానీ పడి 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 అనుకున్నా కానీ ఎవరేమి అనుకున్నా గాని
స్తుతించుట మానను. ఎవరేమి అనుకున్నా గాని ప్రార్థించుట నీతోనే కడవరకు నా జీవితం అలా కడవరకలాయినా నీతోనే కడవరకు నా జీవితం హలా నీతోనే నా జీవితం కడవరకు హలా హాయిలే హాయిలే సంతోషం ఆనందం ఆనందం నీతో ఉంటే హాయి ఆనందం నీతో ఉంటే హాయి ఆనందం ఎవరు ఇవ్వలేని అభిషేకం ఎవరు చూపలేని ప్రేమ ఇవ్వలేని అభిషేకం ఎవరు చూపలేని ప్రేమ చూపావులే నాపై కనికరించావులే యేసయ్యా నిన్ను ఒక్కసారి కొట్టమని కన్నా మమ్మరు కడవర కలా హలా హలా అలా ఇలా ఎంజాయ్ చేయండి దేవుడి సన్నిధిలో. దర్శనాలు చూస్తున్నా దర్శనాలు చూడు 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 యవనస్తులు దర్శనాలు చూస్తున్నారు చూడండి 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 నీ సన్నిధి ఇక్కడ కోనేరు ఉంది కోనేరు కోనేరు దేవదూతలు 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 దర్శనాలు 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 దేవుని ఆత్మ శక్తి సన్నిధి అనుభవించు అనుభవించు హలా హలా హల్లెలూయా అందరూ కృతజ్ఞతలు చెప్తామా బోర ఊదుతున్నప్పుడు చేతులు జోడించి యేసయ్యా నా హృదయంలో నీకు చోటు ఉందయ్యా నాలోకి రండి అంటూ గట్టిగా పలుకుతావా గట్టిగా పలుకుతావా యేసయ్యా గట్టిగా 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 నా హృదయంలో నీకు చోటు నా హృదయంలోనికి రండి 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 నీకు చోటు ఇస్తాను బిగ్గరగా బిగ్గరగా సిగ్గుపడద్దు సిగ్గుపడద్దు ప్రశ్న మనసుగా అప్పగించబడతామేమో ఓ అపవిత్రాత్మగా అప్పగించబడతామేమో సరి చేసుకో దిద్దుకో లోబడు అచ్చటపడు
ధన్యత కలిగి ఉంటూ దేవుని సన్నిధి అనుభవిస్తాం. ప్రతి ఒక్కరిని దీవించండి పరిశుద్ధాత్మ, అభిషేకించండి ఇప్పుడు ఈ స్థలములో. ప్రతి ఒక్కరిని తాకండి ఈ స్థలములో. ఎవరెవరు ఏ వేదనలో ఉన్నారు, ఏ దుఃఖములో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని విడిపించండి పరిశుద్ధాత్మ. నీ శక్తి చేత నింపు నాయన. కనికరించు తండ్రి, నీకు వందనాలు. ఎస్ 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 ప్రతి ఒక్కరిని తాకండి.